ఫలక్నామా డివిజన్లోని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో ఈ తనిఖీలు చేపట్టారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. అదే 2923 నెల రోజులు కూడా అయింది అవలేదు అయినా కూడా మాకు బట్ డిఎల్ లేదంట ఇప్పుడు దాంట్లో డిఎల్ లేదు. అందరికీ నమస్కారం. ఇవాళ సౌత్ జోన్ పోలీస్ ఫలక్నామా డివిజన్లో ఒక చిన్న కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది, ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దీంట్లో సౌత్ జోన్ ఫోర్స్తో పాటు ఏఆర్ ఫోర్స్ మళ్ళీ సిసిఎస్ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది. సో కాన్ఫిడెంట్ బిల్డింగ్ మెజర్లో భాగంగా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ముగ్గురు అబ్స్కాండింగ్లో ఉన్న 307 కేసు ఐపీసీ కేసు అంటే అటెంప్ట్ మర్డర్ కేసులో 2 కేసుల్లో ముగ్గురు అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఈ ఆపరేషన్లో. అట్లానే 18 రౌడీ షీటర్స్ బయట తిరుగుతుంటే వాళ్ళు పిలిచి కౌన్సిల్ చేయడం కూడా జరిగింది, అన్నెసరీ మూవ్మెంట్ చేయొద్దని. తర్వాత ఇక్కడ బెల్ట్ షాప్స్ వగైరా మిగతా కిరాణా షాపులు రైడ్ చేస్తుంటే కొన్ని చోట్ల ఇల్లీగల్ గా బెల్ట్ షాప్స్ రన్ చేస్తున్నారు. అక్కడ ఒక 15 కింగ్ ఫిషర్ బీర్స్, ఆఫీసర్ చాయిస్ 43, తర్వాత టాడీ ప్యాకెట్స్ అంటే కళ్ళు ప్యాకెట్లు ఒక 10 దొరికినాయి. వాళ్ళందరి మీద కేసు పెట్టి లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మీకు వెనకాల కనబడతా ఉన్నాయి, సుమారుగా 40 వెహికల్స్ 2 వీలర్స్ దొరికినాయి. వాటి దగ్గర డాక్యుమెంటేషన్ లేకపోవడం, లేదంటే నెంబర్ ప్లేట్ చక్కగా లేకపోవడం వల్ల వాటిని పట్టుకోవడం జరిగింది. అట్లనే ఆటోలు 4 ఆటోలు కూడా వితౌట్ డాక్యుమెంటేషన్స్ ఉంటే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ కానివ్వండి, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు కానీ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. అట్లానే అందరికీ మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ ప్రాసెస్ మొదలవుతుంది. అండ్ అందరూ వచ్చి వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.